चलो कर गाली అన్న ఒక్క నిమిషం ఓకే తమ్ముడు లేదు బయట ఓకే అశోక్ అన్న ఫోటోలు వస్తారో అన్నా ఇక్కడ చూడు అన్నా చేతులు మధ్యలో అన్నా ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ పట్టుకోండి అట్లా అన్నా ఒక్క నిమిషం వెనక్కి ఇయ్యారు కదా అన్నా ఇక్కడ అన్నా ఇక్కడ ఓకే 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 ఇక్కడ చూడండి సెకండ్ సార్ ఇక్కడ చూడాలి అందరినీ సార్ ఇక్కడ చూడండి అన్నా మొబైల్ సార్ ఇక్కడ చూడాలి
అన్న మీరు కూడా ఎక్కువ తీయండి వెనక ఎరగరా అన్న ఫోన్ తీయరా అలానే ఉండే 1 సెకండ్ ఓకే అట్లా నిలబడండి అన్న అట్లే ఉండండి అన్న ఒక్క నిమిషం అట్లే ఉండండి అన్న ఇక్కడ చూడు అన్న ఇక్కడ చూడు ఓకే అలానే ఉండండి అందరు వస్తారు అలానే ఉండండి ఓకే ఇక్కడ చూడండి వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వికారాబాద్ పట్టణం నుంచి అనేక మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇలాగే పార్టీని మరింత బలోపేతం చేసి ఈరోజు మున్సిపల్లో గులాబీ జెండా ఎగరేసే విధంగా ఆయన ముందుకెళ్తాడని ఆశిస్తూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వికారాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొన్నది. మా పట్టణాధ్యక్షుడు గోపాలన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కార్యకర్తలంతా కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరి తరఫున పార్టీ తరఫున మా పక్షాన గోపాలన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పార్టీలో ఏ కార్యకర్త బర్త్డే అయినా ఏ నాయకుని బర్త్డే అయినా ఇదే రకంగా అంటే ఒక కుటుంబం మాదిరిగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అది ఎక్కడ కూడా ఈ సంస్కృతి ఉండదు, ఒక బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇక్కడ కార్యకర్త నాయకుడు అనేటటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఈ రకంగా సంబరాలు చేసుకోవడం ఈ యొక్క శుభసూచకం. ఇదంతా కూడా రేపటి విజయానికి ఇదంతా కూడా శుభసూచకం నాంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గోపాలన్న మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. నేడు వికారాబాద్ టౌన్ అధ్యక్షుడు కె గోపాల్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, వాళ్ళ కులస్తులందరికీ కూడా మరొకసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీలో నూతనంగా ఎన్నికైనటువంటి గోపాలన్న గారి యొక్క జన్మదినోత్సవం చాలా భారీగా ఘనంగా జరిగింది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ అనాదిగా అన్ని వర్గాలకు కూడా మరి అవకాశాలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకోబోతుంది. మరి మొన్ననే జరిగినటువంటి ఎన్నికలల్లో ఒక దళిత కులం చెందినటువంటి మా అశోక్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా, బీసీ నాయకుని ఇలా టౌన్ ప్రెసిడెంట్గా మరి అన్ని వర్గాలను కూడా సమానంగా పార్టీ లోపల అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకోబోతా ఉన్నాం. మరి పార్టీ లోపల అందరినీ అవకాశం వచ్చినప్పుడు గౌరవించుకుంటూ ఉన్నతమైనటువంటి ఒక పదవి లోపల ఉంచుతూ మరి పార్టీ ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని రాబో ఎన్నికలలో స్థానిక ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా కార్యకర్తలంతా సమిష్టిగా ఉండి మేమందరం కూడా పార్టీని గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి మరొకసారి మా గోపాలన్న గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అధ్యక్షుడు ఎం ఆనంద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కేసీఆర్. ఈరోజు వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లోపల వికారాబాద్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుమ్మర్పల్లి గోపాలన్న గారు ముదిరాజ్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మొత్తం పట్టణంలో నుంచి కావచ్చు, మండలాల నుంచి కావచ్చు,
పార్టీ కార్యకర్తలు, అన్నతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి అందరి మధ్య లోపల పార్టీ కార్యాలయం లోపల మన మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యం లోపల బర్త్డే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బర్త్డే కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే పార్టీ కోసం అన్న చేస్తున్నటువంటి కృషి కావచ్చు, పట్టణంలో అందరిని ఐక్యం చేయడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఇంకా భవిష్యత్తులో ఆశించిన మేరకు ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా పార్టీకి కానీ ఆయన వ్యక్తిగతంగా కూడా భగవంతుని ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ఆయనకు అందించాలని చెప్పేసి పార్టీ అభిమానులు మేమందరం కూడా కోరుకుంటూ, మరోసారి వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాలన్న గారికి హ్యాపీ బర్త్డే అన్న, లాంగ్ లైవ్ అన్నకు అందరం శుభాకాంక్షలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చూపించిన ఈ ఆప్యాయత అనురాగం నిజంగా కాదు, ఇంకా ముందు పార్టీ కోసం ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి ఒక బలం చేకూర్చుంది. మీ అందరికీ కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.